Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 7th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయమ్మా. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఎవ్రీ డే సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి మీకు ఏమర్థమైంది అనేటువంటిది క్విజెస్ అనేటువంటివి ఎవ్రీ డే మనకు అప్లోడ్ చేయబడతాయి. అలాంగ్ విత్ దట్ పీడిఎఫ్ అనేటువంటిది కూడా మీరు ఏంటంటే మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Similarly, as I previously said, current affairs plays a very crucial role in the UPSC preparation. మొన్న 2025 ప్రిలిమ్స్లో మనం అరౌండ్ 22 క్వశ్చన్స్ వరకు మనం ఏంటి అని అంటే కనుక త్రూ అవర్ క్లాసెస్ మనం సాల్వ్ చేయొచ్చండి. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనమాట. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడటం జరుగుతుంది. ఆ తర్వాత మనకి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకైతే కనుక ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకు వస్తుందమ్మా. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో ఇక్కడ హిందూ డిస్కస్ చేస్తున్నాం కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిల్లో పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని మనం కవర్ చేస్తాము. సో దట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేటువంటిది మీకు హోలిస్టిక్గా, కాంప్రిహెన్సివ్గా మీకు అయితే కవర్ అయిపోతుంది. ఈ యొక్క పీడిఎఫ్ మీకు మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ సీనియర్ ఆస్పిరెంట్ దెన్ దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ యూ దట్ యూ కెన్ పాజ్ అండ్ జస్ట్ లుక్ ఆన్ టు దమ్ అండి. మీకు దానికి ఛార్జ్ చేసేటువంటి ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయితే కనుక దెన్ దిస్ కోర్స్ ఈస్ ఫర్ యూ. ఇక్కడ మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. బ్యాచెస్ మొన్న 1st జూన్ నుంచే మనకైతే కనుక స్టార్ట్ అయ్యాయి. ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్. దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్ అండి, ఆప్షనల్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు అండి. ఎస్, లెట్ us స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, యునైటెడ్ నేషన్స్ రైట్స్ చీఫ్ demands the United States of America to withdraw the sanctions on ICC judges అంటూ మనకైతే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. We will look into that. Soon India will be among the top defense exporters అంటూ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చెప్తున్నారు. We will look into that. Navy set to commission the anti-submarine warfare ship named as Arnala on June 18th. We will look into this defense-based article. States, union territories told to use the funds allocated for that of the poor prisoners కి సంబంధించినటువంటి ఆర్టికల్ మనకిది. మోడీ యాక్సెప్ట్స్ ద కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కార్నెస్ ఇన్వైట్ టు దట్ ఆఫ్ ద G7 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గురించి, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. షా లాంచెస్ ద BBA ఇనిషియేటివ్ టు ఫ్రీ గవర్నెన్స్ ఫ్రమ్ ద ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇవన్నీ కూడా మనం ఇవాళ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ నైట్ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్, సంథింగ్ కాల్డ్ యాజ్ యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ,
ఆయుష్ నివేష్ సారథి పోర్టల్ గురించి, ఎన్వి స్టాట్స్ ఇండియా 2025 యొక్క ఇంపార్టెంట్ హైలైట్స్, ఇవన్నీ కూడా నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే కవర్ చేస్తాం. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, యునైటెడ్ నేషన్స్ రైట్స్ చీఫ్ demands the United States of America to withdraw the sanctions on the ICC judges. సో ఐసీసీ జడ్జెస్ ఏం జరుగుతోంది అని అంటే కనుక, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఒక క్యారెక్టర్. యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ మొన్న జనవరిలో మనకి డొనాల్డ్ ట్రంప్ అయితే మనకి సెకండ్ టర్మ్ రావడం జరిగింది. ట్రంప్ వచ్చిన తరువాతన మనకి చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ మనకైతే కనుక తీసుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం డెసిషన్స్ తీసుకుంటున్నారు, మనకి ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అవుతున్నానని చెప్పేసి ట్రంప్ మనకి అనౌన్స్ చేయబడడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి 2015లో చేసుకున్నటువంటి ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ క్లైమేట్ చేంజ్ని, గ్లోబల్ టెంపరేచర్స్ని లిమిట్ చేయడం గురించి. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమో వన్ ఆఫ్ ద థర్డ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ మనకి. మరి అదే యుఎస్ఏ బయటకు వచ్చేస్తుంది ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి. అండ్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, WHO నుంచి కూడా. సో బికాస్ ఎందుకంటే చైనా కోవిడ్-19ని WHO మనకి ఏంటంటే కోవిడ్-19ని హ్యాండిల్ చేసింది, ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు అని చెప్పేసి WHOని క్రిటిసైజ్ చేస్తూ మనకి ఏంటంటే యుఎస్ఏ WHO నుంచి కూడా మనకైతే కనుక బయటకు వచ్చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారు, గ్రీన్ ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో గ్రీన్ ల్యాండ్, ఈ గ్రీన్ ల్యాండ్ని ఏంటి అని అంటే కనుక ఆక్యుపై చేసుకోవడానికి, ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క ఆర్కిటిక్ సీ మనకి అంతా కూడా మెల్ట్ అయిపోవడం వలన ఏం జరుగుతుంది, మనకి కొత్త మెరిటైమ్ రూట్స్ అవి కూడా మనకి ఏర్పడుతున్నాయి. దెన్ ఇక్కడ ఈ రీజియన్లో రష్యా, చైనా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్లను పెంచుకుంటున్నారు వాళ్ళు. అందుకని యుఎస్ఏ కూడా వాళ్ళని కౌంటర్ చేయడం గురించి గ్రీన్లాండ్ ఈజ్ స్ట్రాటజికల్లీ పొజిషన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. అందుకని ఏంటంటే గ్రీన్లాండ్ని మనం కంట్రోల్ చేసినట్లయితే కనుక ఈ యొక్క రీజియన్ మీద వి విల్ హ్యావ్ సమ్ గుడ్ కంట్రోల్ అని చెప్పి గ్రీన్లాండ్ని కూడా తీసుకుందామని చెప్పేసి అనుకుంటోంది. దెన్ వీ హ్యావ్ పనామా కెనాల్ దగ్గర చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ అలాగే పనామా కెనాల్ దగ్గర మనకి ఏంటంటే అమెరికా వాడి యొక్క షిప్స్ మీద ఛార్జెస్ అవి విపరీతంగా వేసేస్తున్నారు. పనామా కెనాల్ ఇంతకుముందు ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే కంట్రోల్లోనే ఉండేది. ఇప్పుడు దాన్ని మనకి ఏంటంటే పనామాకి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ టైమ్, ఐ థింక్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఒకవేళ ఇక్కడ తగ్గకపోతే, చైనీస్ ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ తగ్గకపోతే మరలా పనామా కెనాల్ని టేక్ ఓవర్ చేసుకుంటాను అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ట్రంప్ మనకి చెప్పడం జరుగుతుందండి. ఇది ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇలా సిరీస్ ఆఫ్ డెసిషన్స్ మనకి ట్రంప్ వచ్చిన తరువాతన మొత్తం అన్ని యొక్క ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ అలాగే అదర్ డెసిషన్ ఏంటి, సంథింగ్ కాల్డ్ యాజ్ రెసిప్రోకల్ టారిఫ్స్. అంటే అర్థం ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడం గురించి, అండ్ అలాగే తన యొక్క మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ తోటి ఉండేటువంటి ట్రేడ్ డెఫిసిట్స్ని తగ్గించుకోవడం గురించి, అండ్ యుఎస్ఏ మీదన విపరీతంగా ఆయా దేశాల్లో విపరీతంగా టారిఫ్లు వేసేస్తూ ఉంటే వాటిని కౌంటర్ చేయడం గురించి మనకి ఏమి అనౌన్స్ చేశారు, రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటి వాటిని మనకైతే కనుక అనౌన్స్ చేయబడడం జరిగిందండి. దీని ద్వారా మనకి ఏంటంటే ఈవెన్ ఇండియా మీద కూడా అరౌండ్ 26% టారిఫ్ అనేటువంటిది మనకైతే కనుక విధిస్తున్నారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డైలాగ్ విత్ ఇరాన్ తోటి మరలా డిస్కషన్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది. ఇరాన్ తోటి న్యూక్లియర్ డీల్ ఉంది కదమ్మా, సంథింగ్ కాల్డ్ యాజ్ JCPOA అని చెప్పేసి జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దానికి సంబంధించినటువంటి నెగోషియేషన్ కూడా ఎవరితో జరుగుతుంది, ఇరాన్ తోటి మనకైతే కనుక జరుగుతుంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ గాజా. సో గాజా ఏంటి, గాజా అనేటువంటి స్ట్రిప్ మనకి ఏంటంటే కనుక హమాస్ అనేటువంటి వాళ్ళు రూల్ చేస్తున్నారు ఈ రోజున. ఈ గాజాని ఏం చెప్తున్నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ గాజాని టేక్ ఓవర్ చేసేసుకుంటాను, గాజాని టేక్ ఓవర్ చేసుకుని మరలా రీబిల్డ్ చేస్తాం గాజాని, సో దట్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తాము అంటూ మనకి ఏంటంటే కనుక సో గాజాకు కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు చూస్తే ట్రంప్ వచ్చిన తరువాతన
తీసుకున్నటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ డెసిషన్స్ అండి ఇవన్నీ కూడా మనకి. ఓకేనా, ఇవన్నీ మనకి తెలియాలి. అలా వీటితో పాటే ఇంకొకటి కూడా చేశారు, ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐసీసీ అని చెప్పేసి ఉంది కదా మనకి. ఐసీసీ, వాట్ ఈస్ ఐసీసీ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. జాగ్రత్తగా చూసుకున్నామా, ఇట్ ఈస్ నాట్ ఐసీజే. ఐసీజే కాదు, ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. కానీ ఐసీసీ అనేటువంటిది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ మనకు. అది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. రోమ్ స్టాట్యూట్ అనేటువంటి ఒక లా ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ. రోమ్ స్టాట్యూట్ ద్వారా మనకి ఏంటంటే ఐసీసీ అనేటువంటి తర్వాత ఏర్పడింది. ఈ ఐసీసీ ఏం చేస్తుంది ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఇజ్రాయెల్ మీదన మనకి ఏంటంటే అలిగేషన్స్ చేస్తున్నారు. ఎందుకని? ఇజ్రాయిల్ యొక్క మనకి హెడ్ దట్ ఈజ్ బెంజామిన్ నెతన్యాహు, వీళ్ళు కూడా గాజాలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ టెరిటరీస్లో మనకి ఏం చేస్తున్నారు, జెనోసైడ్ అది కమిట్ చేస్తున్నారని వీళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి పెడుతున్నారు. మరి ఇజ్రాయిల్ ఎవరి ఫ్రెండ్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అందుకని మనకి ఏంటంటే ట్రంప్ ఐసీసీ యొక్క జడ్జెస్ మీదనే శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. అంటే ఎవరైతే జడ్జెస్ ఇజ్రాయెల్ని ఈ విధంగా మనకి క్రిటిసైజ్ చేస్తున్నారో, ఈ విధంగా ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళ మీదనే శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. శాంక్షన్స్ అంటే ఏంటి? వాళ్ళెవరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాకూడదు, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కానీ ట్రావెల్ బ్యాన్ అనమాట, ట్రావెల్ బ్యాన్ అది ఇంపోజ్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకైతే కనుక చేస్తున్నారు ట్రంప్ ఇప్పుడు. దీనిని కౌంటర్ చేస్తూ మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ చీఫ్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మీకు విషయం అర్థమైంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యుఎస్ఏ ట్రంప్ వచ్చిన తర్వాత, సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత చాలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్స్ ఏవేంటనే ఒక 4-5 చూసాం మనకు కాంటెక్స్ట్ అర్థం కావడం గురించి. అండ్ అలా చేస్తున్నటువంటిదే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సంబంధించినటువంటి జడ్జిల మీద కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద ట్రావెల్ బ్యాన్ అది ఇంపోజ్ చేయడం, వాళ్ళని యుఎస్ఏలో అది కూడా అలౌ చేయకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి చేయబడడం జరుగుతుంది. దీనిని కౌంటర్ చేస్తూ మన యొక్క యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ ఏమంటున్నారో చూడండి. డిమాండెడ్ దాట్ యునైటెడ్ స్టేట్స్ షుడ్ లిఫ్ట్ ద శాంక్షన్స్ ఇట్ ఇంపోజ్డ్ ఆన్ 4 ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ జడ్జెస్ సేయింగ్ దే వర్ కాంట్రరీ టు దట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకం, రూల్ ఆఫ్ లా అనేటువంటిది వైలేట్ అవుతోంది. సో వాళ్ళ మీద వాళ్ళు ఇంపార్షియల్గా చేస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ, మరి అలాంటి బాడీ మీద నువ్వు ఏ విధంగా ఇలా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తావు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ చీఫ్ మనకి డిమాండ్ చేస్తున్నారు యుఎస్ఏని అవి తీసేయమని చెప్పి చెప్తున్నారండి. నౌ లెట్ us read ఇంపార్టెంట్ పాయింట్స్. యునైటెడ్ నేషన్స్ UN Rights Chief demands the USA to withdraw the sanctions on that of ICC judges. ఇది మనకి దేని అండర్లోకి వస్తుందమ్మా? GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లోకి వస్తుంది. అండ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వాటిల్లో మనం తెలుసుకోవాల్సింది ICC అనేటువంటి ఆర్గాన్ గురించి, అనేటువంటి బాడీ గురించి. The United Nations Human Rights Chief has urged the United States to lift the sanctions which are imposed on 4 ICC judges, calling them as contrary to that of rule of law. It is violative of rule of law అంటూ మనకి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ చీఫ్ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇష్యూ ఏంటి మనకి? The United States imposed sanctions on 4 ICC judges, drawing the criticism from the Human Rights Office. It is viewed as undermining the judicial independence and international rule of law ని వైలేట్ చేస్తోంది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు దీనిని మనం ఆపర్చునిటీగా తీసుకుని మనం ఏం చేయాలి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురించి మనం చాలా డీటెయిల్డ్గా మనం స్టడీ చేయాలండి. ఎందుకంటే ఈ ఆర్గాను చాలా ఇంపార్టెంట్. అండ్ ద డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు విత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది కూడా మనకైతే కనుక తెలియాలి. నౌ సీ, ఈ యొక్క ఆర్గాన్ మనకి ఏంటంటే 2002లో ఈ బాడీ అయితే మనకి ఎస్టాబ్లిష్ అయింది అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ రోమ్ స్టాట్యూట్.
రోమ్ స్టాట్యూట్ ద్వారా. రోమ్ స్టాట్యూట్ ఎప్పుడు అడాప్ట్ అయింది? 1998లో మనకి రోమ్ స్టాట్యూట్ అడాప్ట్ అయింది. 2002లో ఈ యొక్క ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అసలు ఈ బాడీ మనకి ఏం చేస్తుంది? ఈ బాడీ ఇండివిజువల్స్ని, అంటే ఎవరైతే జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ, క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్ ఇలాంటివి కమిట్ చేస్తారో అలాంటి వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ట్రయల్ చేస్తుందండి. అలాంటి వాళ్ళని ట్రై చేస్తుంది. ఇట్ విల్ ట్రైస్ ఇండివిజువల్స్ ఫర్ జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ అండ్ ద క్రైమ్ ఆఫ్ అగ్రెషన్. హియర్ ఇఫ్ యూ సీ, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఐసీజే తోటి కంపారిజన్ చూసుకోవాలి మనం. ఇప్పుడు ఐసీసీ అర్థమైంది కదా మనకి. ఐసీసీ ఏం చేస్తుంది? ఇండివిజువల్స్ని ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ ఫర్ జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ ఎవరైతే కమిట్ చేస్తారో. ఆన్ ద అదర్ సైడ్ ఐసీజే మనకి ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెటిల్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ టూ కంట్రీస్ మధ్యన ఇష్యూస్ని సెటిల్ చేస్తుందండి ఐసీజే. సో బట్ ఐసీసీ ఇండివిజువల్స్ని చూస్తుందన్నమాట మనకి. అండ్ ఐసీజే అనేది ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇదేమో ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. రెండూ కూడా ది హేగ్ నెదర్లాండ్స్లోనే మనకైతే కనుక ఉన్నాయి మనకి. ఎస్, అండ్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ కాంప్లిమెంటింగ్ ద నేషనల్ కోర్ట్స్. అంటే ఏ దేశానికి ఆ దేశంలో నేషనల్ కోర్ట్స్ ఉంటాయి, వాటిని కాంప్లిమెంట్ చేస్తూ ఉన్నటువంటి బాడీయే ఈ పర్మనెంట్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ మనకి, క్రిమినల్ ట్రిబ్యునల్ మనకి. ఇది మొత్తం అందరి దేశాల మీద జ్యూరిస్డిక్షన్ ఉండదండి వీళ్ళకి. ఎవరి మీద ఉంటుందంటే ఎవరెవరైతే దీంట్లో మెంబర్స్ అవుతారో, అంటే రోమ్ స్టాట్యూట్ని సైన్ చేస్తారో అలాంటి వాళ్ళే దీంట్లో మెంబర్స్. మరి ఇండియా సైన్ చేసిందా? ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ రోమ్ స్టాట్యూట్. కాబట్టి మన మీద వాళ్ళకి ఏంటంటే ఆ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఉండదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో వీఆర్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐసీసీ బట్ వీఆర్ ఏ మెంబర్ ఆఫ్ ఐసీజే. యునైటెడ్ నేషన్స్ మనం మెంబర్ కాబట్టి ఆటోమేటికల్లీ ఐసీజేకి మనం మెంబర్ అవుతాము. బట్ కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి, ఐసీసీ విషయానికి వచ్చేసరికి రోమ్ స్టాట్యూట్ ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళ మీద మాత్రమే. ఇక్కడ అదే రాశారు చూడండి, జ్యూరిస్డిక్షన్ విల్ ట్రిగ్గర్ ఓన్లీ ఇఫ్ ద క్రైమ్ అక్కర్డ్ ఇన్ ఏ రోమ్ స్టాట్యూట్ పార్టీ కంట్రీ. క్రైమ్ అనేటువంటిది ఎక్కడ జరగాలి అంటే అది జెనోసైడ్ కానీ, క్రైమ్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ కానీ ఎక్కడ జరగాలి? ఓన్లీ ఇన్ దోస్ కంట్రీ విచ్ ఇస్ పార్టీ టు దట్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్. అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. లేదా ద అక్యూజ్డ్స్ కంట్రీ ఈజ్ ఎ పార్టీ టు దట్ ఆఫ్ ద స్టాట్యూట్. ఎవరైతే చేస్తారో ఆ ఇండివిజువల్ తన యొక్క కంట్రీ అయినా సరే ఈ రోమ్ స్టాట్యూట్కి పార్టీ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే కనుక ఇది ఐసీసీ పరిధిలోకి వస్తుంది. జ్యూరిస్డిక్షన్ అంటే పరిధి, జ్యూరిస్డిక్షన్లోకి మనకైతే కనుక వస్తుంది. మనకి మెంబర్షిప్ వచ్చేసి అరౌండ్ 125 మెంబర్ కంట్రీస్ మనకైతే ఉన్నారండి. నాన్ మెంబర్స్ వీళ్ళెవరో మెంబర్స్ కాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా ఈజ్ ఆల్సో నాట్ ఏ మెంబర్ మనకి. ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడాను. త్రూ కంట్రిబ్యూషన్స్ బై ద స్టేట్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాలంటరీ డొనేషన్స్ ద్వారా మనకి ఐసీసీ అనేటువంటిది ముందుకెళ్తుంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ది హేగ్ నెదర్లాండ్స్లో మనకైతే కనుక ఉన్నాయి. ఇందులో అరౌండ్ 18 జడ్జెస్ అయితే మనకు ఉంటారు ఫ్రమ్ ద డిఫరెంట్ మెంబర్ కంట్రీస్ నుంచి. అండ్ దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ నాన్ రెన్యూవబుల్ 9-year టర్మ్ అండి మనకి. సో ప్రెసిడెన్సీ వచ్చేసి ఒక ప్రెసిడెంట్, 3 జడ్జెస్ ఉంటారు టోటల్గా. ఒకళ్ళు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తే ఇంకొకళ్ళు 2 వైస్ ప్రెసిడెంట్స్గా మనకైతే కనుక ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్, దీంట్లో ఇంపార్టెంట్ డివిజన్స్ ఉంటాయి లైక్ ప్రీ ట్రయల్ డివిజన్, ట్రయల్ డివిజన్, అపీల్స్ డివిజన్ అని చెప్పేసి మనకి ఏంటంటే డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. ఒక రిజిస్ట్రీ ఉంటుంది అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఉంటాడనమాట. ఓటీపీ అంటారు, నాట్ వన్ టైం పాస్వర్డ్ అండి. ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్ మనకి ఏంటంటే ఇట్ విల్ హ్యాండిల్స్ ద రిఫరల్స్, ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రాసిక్యూషన్స్ ఆఫ్ ద క్రైమ్స్ అన్నీ కూడా చూసుకుంటారనమాట. దెన్ హియర్ ఇఫ్ యూ సీ ద జ్యూరిస్డిక్షన్ లిమిట్స్ చూసుకుంటే ఇందాక మనం చెప్పాం కదా, ఓన్లీ అప్లైస్ టు దోస్ క్రైమ్స్ విచ్ ఆర్ కమిటెడ్ ఆఫ్టర్ 1st July 2002. ఆ తర్వాత మాత్రమే జరిగినటువంటి క్రైమ్స్ మీద మాత్రమే ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఐసీసీకి ఉంటుంది. అంతకుముందు జరిగినటువంటి వాటి మీద ఉండదన్నమాట. అండ్ కెనాట్ యాక్ట్ ఇఫ్ నేషనల్ కోర్ట్స్ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు ప్రాసిక్యూట్. అంటే
ఐసీసీ ఎప్పుడు ప్రాసిక్యూట్ చేస్తుందంటే ఆ దేశంలో నేషనల్ కోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒకవేళ నాట్ విల్లింగ్ టు ప్రాసిక్యూట్ దెమ్ ఆర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసిక్యూట్ దెమ్, అలాంటప్పుడు మనకి ఏంటంటే కనుక ఐసీసీ సీన్లోకి మనకైతే కనుక వస్తుందండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది మనకి ఏంటంటే, సో ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ త్రూ దట్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఇండియా ఈజ్ నాట్ ఏ పార్టీ టు ద రోమ్ స్టాట్యూట్, సో దే డోంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఆన్ us. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి హేగ్ నెదర్లాండ్స్లో ఉంది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తుంది, అంతే తప్ప కంట్రీస్ని కాదు. మనకి ఐసీజే కంట్రీస్ని చూసుకుంటుంది, మనకి ఇదేమో ఐసీసీ ఇండివిజువల్స్ హూ కమిటెడ్ జెనోసైడ్, వార్ క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ యొక్క ఐసీసీ జడ్జెస్ మనకి ఏంటంటే కనుక వీళ్ళ మీద మనకి బెంజామిన్ నెతన్యాహు ఉన్నారు కదా, మనకి ఇజ్రాయిల్ యొక్క హెడ్. సో తన మీద ఎలిగేషన్స్ అనేవి చేస్తూ ఉండడం జరుగుతుంది. అందుకని ఏంటంటే యుఎస్ఏ సో దానికి ఎగెనెస్ట్గా కౌంటర్గా మనకి ఏంటంటే వీళ్ళ మీద శాంక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేశారు. అర్థమైందండి ఓవరాల్గా. సో డిస్కస్ ద మ్యాండేట్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. What challenges does it face in ensuring global accountability for that of international crimes can be a potential question. And not only that, apart from that, ఇందాక మనం స్టార్టింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడుకున్నాం కదా. ఏవేంటి ఇష్యూస్? ప్యారిస్ అగ్రిమెంట్లోంచి బయటకు వచ్చేయటం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లోంచి బయటకు రావటం, గ్రీన్లాండ్, పనామా కెనాల్ ఇష్యూ, రెసిప్రోకల్ టారిఫ్స్ ఇష్యూ, డైలాగ్ విత్ ఇరాన్, గాజా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అమ్మా, ఇంటర్నేషనల్ ఇష్యూస్. ప్రతిదీ కూడా మీరు చాలా క్లియర్గా మీరైతే కనుక కవర్ చేసుకోవాలి. అప్కమింగ్ ప్రిలిమ్స్లో 2026 ప్రిలిమ్స్లో మనకైతే క్వశ్చన్స్ ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి. అండ్ దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మీకు ఏంటంటే క్విజ్ యాప్లో మీకు అయితే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి మీరు నీట్గా అక్కడ నుంచి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ అనేటువంటివి. సెకండ్ చూడండి, సూన్ ఇండియా విల్ బీ అమాంగ్ ద టాప్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్స్ అంటూ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకైతే కనుక చెప్తున్నారు. ఏమంటున్నారో చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెడ్ ఆపరేషన్ సింధూర్ దేని గురించి మనం లాంచ్ చేసాము? ఇన్ ఆర్డర్ టు లాంచ్ యాజ్ ఏ కౌంటర్ టెర్రరిజం అటాక్ ఎగెనెస్ట్ పాకిస్తానీ టెర్రరిస్ట్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళని మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి, కౌంటర్ అటాక్ చేయడం గురించి మనం లాంచ్ చేసాం ఆపరేషన్ సింధూర్ యాజ్ ఎ రెస్పాన్స్ టు దట్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్కి రెస్పాన్స్గా మనం ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దానిని మనం లాంచ్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే, ఆపరేషన్ సింధూర్ డెమాన్స్ట్రేటెడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్, దట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ప్లెడ్జ్డ్ టు మేక్ ఇండియా వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్స్. ఇండియానే ప్రపంచంలోనే టాప్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్స్గా తయారు చేస్తాము. సో ఇట్ విల్ బికమ్ డౌన్ ద లైన్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ టుడే ద వరల్డ్ ఈజ్ రికగ్నైజింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్. మిస్టర్ మోదీ సెడ్ ఇన్ హీస్ స్పీచ్ అట్ ద ఖాత్రా, ఉదంపూర్స్ ఖాత్రాలో మనకి మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇట్ ఈస్ రికగ్నైజింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్, మన యొక్క ఇండియాస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ని, మన యొక్క క్యాపబిలిటీని అందరూ మనకి ఏంటి అని అంటే కనుక రికగ్నైజ్ చేస్తున్నారు. సో టుమారో వీ విల్ బికమ్ ద లీడింగ్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మనం అయితే కనుక మారతాము అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. దానిని మనం అవకాశంగా తీసుకుని ఏం తెలుసుకోవాలి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఒక మాట మీద అదేది ఈ ఆర్టికల్లో రాయలేదు, బట్ కానీ అండర్లయింగ్ థింగ్ మనకి తెలియాలండి అది. సో సూన్ ఇండియా విల్ బీ అమాంగ్ ద టాప్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్స్ సేస్ ప్రైమ్ మినిస్టర్. ఇది ఏ పేపర్లోకి వస్తుందమ్మా? జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ అండ్ ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్ అండర్లోకి మనకైతే వస్తుంది. దిస్ ఆర్టికల్ హైలైట్స్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ అడ్రస్ అట్ ద ఖాత్రా వేర్ హీ ఎంఫసైజ్డ్ దట్ ఇండియాస్ గ్రోయింగ్ స్ట్రెంగ్త్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద ఆత్మనిర్భర భారత్. India has become a leading defense exporter over the past decade. To position among the world's top defense exporters గా మనం ఏంటి అని అంటే కనుక డౌన్ ద లైన్ ఇండియాని పొజిషన్ చేయాలి. అండ్ ఆపరేషన్ సింధూర్ మనకి ఏంటంటే మన యొక్క సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అనేటువంటి దానిని డెమాన్స్ట్రేట్ చేసింది అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. వీ హ్యావ్ టు టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ to read some additional information which is not given here but very important from the exam perspective. ఏంటి
ఏంటంటే అసలు లేటెస్ట్ డేటా ప్రకారంగా ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 మన యొక్క ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం తీసుకుంటే ఇట్ రీచ్డ్ ఏ రికార్డ్ హై ఆఫ్ అబౌట్ 23,000 crore అండి. సో విచ్ ఇస్ అరౌండ్ మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ $2.76 billion 23,000 crore అయితే కనుక రీచ్ అయింది. ఫ్రమ్ ద ప్రీవియస్ ఫిగర్ వచ్చేసి 21,000 crore. This represents a 12% increase from the previous year's figure of 21,000 crore అని చెప్పేసి మనకైతే కనుక సో చెప్పబడడం మనకైతే జరుగుతుందన్నమాట. సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్ తీసుకుంటే దాంట్లో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ కంట్రిబ్యూషన్ 15,000 crore ఉంటే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ డిపిఎస్యూస్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ వచ్చేసి 8,300 crore. డిపిఎస్యూస్ యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా మనకి 42.85% అయితే పెరిగాయని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దిస్ ఈస్ ద పాయింట్ టార్గెట్. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకు అడుగుతారండి. ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ 50,000 crore ఇన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బై ద ఇయర్ 2029. 2029 నాటికి ఇప్పుడు మనం 23,000 crore దగ్గర ఉన్నాం కదా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. టార్గెట్ ఏంటంటే 50,000 crore రీచ్ అవ్వాలి అనేటువంటిది మన యొక్క టార్గెట్ మనకి. అండ్ ఈవెన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కంగ్రాచులేటెడ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ రీఅఫర్మ్డ్ దట్ ఇండియా ఈజ్ స్టడీలీ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద 2029 టార్గెట్. మనం ఏంటంటే ఇండిజినైజేషన్ పెంచుతున్నాం, మనము ఆత్మనిర్భరత ద సోకాల్డ్ ఆత్మనిర్భరత అని మనం ఏంటి అంటే కనుక ఇది చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంపోర్ట్స్ కట్ చేస్తున్నాము, అవి డొమెస్టికల్లీ ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ మనం అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియా టు బీ ద మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మనం అయితే కనుక మారాలి అని చెప్పేసి అన్నప్పుడు అసలు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎంత ఉన్నాయి, మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నామో, సో బై దట్ ఇయర్ ఎంత అచీవ్ చేయాలనుకుంటున్నాము అనేటువంటి పాయింట్స్ అన్నిటి మీద కూడా మనం చాలా క్లియర్ అవగాహన మనకైతే ఉండాలండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ హ్యావ్ టు కవర్ అబౌట్. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ వన్. నేవీ సెట్ టు కమిషన్ ద యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షిప్ దట్ ఈస్ నోన్ యాజ్ అర్నాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. సో ద ఇండియన్ నేవీ మనకి ఏంటంటే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సో మనకి ఏంటంటే కనుక షిప్స్ దట్ ఈస్ నోన్ యాజ్ అర్నాలా అని మనకైతే కనుక కమిషన్ చేస్తున్నారు. హ్యాండ్ ఓవర్ సెరమనీ అనేటువంటిది జరుగుతుంది. సో దానికి సంబంధించి అనమాట. So the Indian Navy is all set to commission its anti-submarine warfare shallow watercraft ASW SWC Arnala at the Naval Dockyard in Visakhapatnam on June 18th. సో రాబో రోజుల్లో మనకి ఏంటంటే జూన్ 18వ తారీఖున సో వీఆర్ టేకింగ్ ద కమిషనింగ్ ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. నట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ షిప్ అనమాట. ఐఎన్ఎస్ అర్నాలా అని కమిషన్ అయితే కనుక చేస్తున్నారు. ఇట్ విల్ మార్క్ ద ఫార్మల్ ఇండక్షన్ ఆఫ్ the first of the 16 ASW class ships into the Navy, designed and constructed by the GRSE, Garden Reach Shipbuilders under a public-private partnership with L&T Shipbuilders. So let us read the important points. ఎందులోకి వస్తుందమ్మా ఇది జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ సెక్యూరిటీ ఈ ఆస్పెక్ట్స్లోకి మనకైతే కనుక డిఫెన్స్ టెక్నాలజీ దీని అండర్లోకి ఈ ఆర్టికల్ అయితే మనకు వస్తుంది. ద ఇండియన్ నేవీ విల్ కమిషన్ ఇట్స్ ఫస్ట్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ అర్నాలా. మనకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్ ఇక్కడ ఐఎన్ఎస్ అర్నాలా ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఎ పొల్యూషన్ కంట్రోల్ వెజల్, it is a polar research vessel, anti-submarine warfare shallow watercraft. ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. ఐఎన్ఎస్ అర్నాలా అనేటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ఎన్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అండి అట్ ద నావల్ డాక్యార్డ్ ఇన్ విశాఖపట్నం, మార్కింగ్ ఏ మేజర్ బూస్ట్ టు ద ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందాకనే అనుకున్నాం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు సో వేర్ మనం ఏంటంటే ఇండిజినస్గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పేసి దిస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో దెన్ ఐఎన్ఎస్ అర్నాలా గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ద 16 ASW SWC క్లాస్ షిప్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇండక్టెడ్ ఇన్ టు దట్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో జూన్ 18వ తారీఖున మనం ఏంటంటే కనుక దీనిని ఇండక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అర్నాలా. అర్నాలా అనేటువంటిది మనకి ఏంటంటే ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఎ స్ట్రాటజిక్ ఐలాండ్ అండి, మహారాష్ట్ర దగ్గర ఉంది, రిఫ్లెక్టింగ్ అవర్ మెరిటైమ్ హెరిటేజ్. అర్నాలా అని పేరు పెట్టాం మనం. దీనిని ఎవరో ఇది చేస్తున్నారు అని అంటే GRSE, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా అని చెప్పేసి ఉందన్నమాట. మనకి వాళ్ళే డిజైన్ చేసి బిల్డ్ చేస్తున్నారు. దే డెవలప్డ్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ L&T షిప్ బిల్డర్స్.
సో మనకి జిఆర్ఎస్సి వాళ్ళు మనకి ఏం చేస్తారు, సో బేసికలీ ఇట్స్ ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ. సో షిప్స్ని తయారు చేయటం లేకపోతే షిప్స్ని రిపేర్ చేయటం ఇవన్నీ కూడా మనకు చేస్తారు. వీటిని డిజైన్ అండ్ డెవలప్డ్ బై ఎవరు, జిఆర్ఎస్సి ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ ఎల్ఎండ్టీ షిప్ బిల్డర్స్ వాళ్ళతోటి కలిపి మనకి ఐఎన్ఎస్ అర్నాలా అనేటువంటి దాన్ని డిజైన్ చేసి బిల్డ్ చేశారు. దీంట్లో 80% ఇండిజినస్ కంటెంటే ఉందంటున్నారండి. అలైనింగ్ విత్ ఆత్మనిర్భర్ భారత్ అంటే అర్థం ఏంటి, మనము ఇతర దేశాల నుంచి కాకుండా డొమెస్టిక్గా ప్రొక్యూర్ చేసుకుని, ఇప్పుడు డొమెస్టిక్గా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు, డిఫెన్స్ స్టార్టప్స్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుని మనం ఏంటంటే కనుక దీనిని బిల్డ్ చేస్తున్నాము. 80% ఇండిజినస్గానే కంటెంటే ఉందని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. ఇది ఏదైతే ఐఎన్ఎస్ అర్నాలా ఉందో మనకి ఇది సబ్సర్ఫేస్ సర్వేలెన్స్ క్యారీఅవుట్ చేస్తుంది, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ క్యారీఅవుట్ చేస్తుంది, లో ఇంటెన్సిటీ మెరిటైమ్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఐఎన్ఎస్ అర్నాలా ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. మనం దెన్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇండియన్ నేవల్ వార్షిప్ యాజ్ వెల్ టు బి ప్రొపర్డ్ బై ఏ డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ కాంబినేషన్ తోటి. ఇక లెంగ్త్ డిస్ప్లేస్మెంట్ అంటారు, మనకి ఆ స్పెసిఫికేషన్స్ అంతా మనకైతే కనుక అవసరం లేదు. బట్ మెయిన్ తెలియాల్సింది ఏంటంటే సిగ్నిఫికెన్స్. ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ మూమెంట్ ఇన్ ద ఇండియన్ నేవల్ క్యాపబిలిటీస్. అంటే మన యొక్క నేవల్ క్యాపబిలిటీస్ని అలాగే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ప్రిపేర్డ్నెస్ని మనకి ఏంటంటే ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం గురించి ఐఎన్ఎస్ అర్నాలా ఎంతో క్రూషియల్ రోల్ మనకైతే ప్లే చేస్తుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఐఎన్ఎస్ అర్నాలా. సో వాట్ ఈస్ ఐఎన్ఎస్ అర్నాలా, దీన్ని ఎవరు డిజైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్ చేశారు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా మనకైతే కనుక తెలియాలి. ఎస్. సో అండ్ అలాగే ఇందాకటి ఆర్టికల్ మనం ఏం చూసాం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు ఏం మాట్లాడుకున్నాము, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా మనం చూడడం జరిగిందండి. సో హియర్ ఇఫ్ యూ సే డిస్కస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండక్షన్ ఆఫ్ ఎస్డబ్ల్యూసి అర్నాలా ఫర్ ద ఇండియాస్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ద ఇండిజినైజేషన్ ఆఫ్ ద డిఫెన్స్ ప్రొడక్షన్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. Moving on to that of the next important article, states, union territories told to use the funds allocated for that of the poor prisoners. సో రీసెంట్గా మన యొక్క యూనియన్ గవర్నమెంట్ అంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ని యూటీస్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. రాదర్ దాన్ క్రిటిసైజింగ్ దే ఆర్ బేసికలీ ఎక్స్ప్రెసింగ్ దేర్ కన్సర్న్. ఏవనట, ఎందుకట, సి దెర్ ఈజ్ ఎ స్కీమ్ కాల్డ్ యాజ్ సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పేసి 2023లో తీసుకుని వచ్చాము. ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రిజనర్స్, పూర్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఖర్చు పెట్టమని చెప్పేసి మనం ఏంటంటే కనుక తీసుకుని రావడం జరిగింది. కానీ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి స్టేట్స్ కానీ యూటీస్ కానీ ఎవరూ కూడా ఈవెన్ బెనిఫిషరీస్ని కూడా ఐడెంటిఫై చేయలేదు ఇంకాను. కాబట్టి ఈ స్కీమ్ని ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ ద్వారా మనకి ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో లెట్ us read some important points. ఇది ఎందులోకి వస్తుంది మనకి, జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అనేటువంటి టాపిక్ అండర్లోకి వస్తుందమ్మా. ఇది జిఎస్ పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ అంటే మనకి చాలామంది ఉంటారు వల్నరబుల్ సెక్షన్స్. నేను లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను ఎవరెవరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమెన్ వల్నరబుల్ సెక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేషనల్ పాలసీ ఆన్ సీనియర్ సిటిజన్స్ మీద గవర్నమెంట్ వర్క్ చేస్తోంది అంటూ మనం ఒక డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం దీనిని వీడియోని వాచ్ చేస్తూ ఉంటే ముందు అనాలిసిస్లు కూడా చూడండి ఒకసారి. 2026కి మీకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు, ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ట్రాన్స్జెండర్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పూర్ ప్రిజనర్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, పీడబ్ల్యూడీస్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే చాలా వల్నరబుల్ పీపుల్. సో దే వర్ కాన్స్టెంట్లీ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళ గురించి గవర్నమెంట్ సో రకరకాల స్కీమ్స్ని, మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ వన్ సచ్ మెజర్ నవ్ ఇంప్లిమెంటెడ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ పూర్ ప్రిజనర్స్కి సంబంధించి. ఈ పూర్ ప్రిజనర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఏం తీసుకొచ్చారు మనకి 2023లో సపోర్ట్ టు అంటూ మనకి ఏంటంటే తీసుకుని రావడం జరిగింది. సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్. సో లెట్ us read important points. The union government has raised the concern over the underutilization of funds
which are meant to help the poor prisoners who cannot afford the bail or fines because of due to financial constraints. Despite the launch of support to poor prisoners scheme in May 2023. సో జనరల్గా ఎవరైనా ఏదైనా ఒక అఫెన్స్ కమిట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఈవెన్ అండర్ ట్రయల్గా ఇంకా ప్రూవ్ కూడా అవ్వదన్నమాట. అలాంటి వాళ్ళు మనకి ఏంటంటే బెయిల్ మీద బయటికి రావచ్చు. కానీ బెయిల్ మీద బయటికి రావాలి అని అంటే కనుక కొంత షూరిటీ అనేటువంటిది పెట్టాలి, మనీ అనేటువంటిది పే చేయాలి, అంటే బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కాంటెక్స్ట్లో రిచ్ పీపుల్ దే కెన్ ఆటోమేటికల్లీ డూ ఇట్. అంటే వెల్దీ పీపుల్ ఉన్నారనుకోండి, ఈజీగా బెయిల్ వాళ్ళు తెచ్చేసుకోగలరు. కానీ పూర్ పీపుల్ మనకి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అవి ఉన్న మూలాన వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బెయిల్ బాండ్ అది కూడా ఎగ్జిక్యూట్ చేయలేరు. సో దాని మూలాన వాళ్ళకి బెయిల్ అనేటువంటిది అంత ఈజీగా కూడా రాదు. మరి ఆ కాంటెక్స్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే ఈ సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పేసి మే 2023లో ఒక దాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఈ ఫండ్స్ మరి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయాలి కదా, ఎవరెవరు పూర్ ప్రిజనర్స్ ఉన్నారు, ఎవరెవరికి బెయిల్ గురించి ఇదవుతున్నారు అనేటువంటిది. ఆ ఐడెంటిఫికేషన్ అంతా స్టేట్ గవర్నమెంట్స్ మీద పెట్టారు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరో కూడా ఏంటంటే కనుక ఐడెంటిఫై చేయలేదు, అండ్ అలాగే ఈ యొక్క ఫండ్ను కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. స్కీమ్ పేరేంటి? సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్. సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2023. ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ అసిస్ట్ ద అండర్ ట్రయల్ ప్రిజనర్స్. అండర్ ట్రయల్, ఇంకా వాళ్ళు ఏంటంటే అండర్ ద ట్రయల్ ఉన్నారనమాట, ఇంకా వాళ్ళకి ఇంకా ట్రయల్ జరుగుతోంది. అనేబుల్ టు పే ఫర్ ద బెయిల్ ఆర్ పెనాల్టీస్ డ్యూ టు పావర్టీ. సో పావర్టీ అంటే పేదరికం కారణంగా మనకి ఏంటంటే వాళ్ళకి బెయిల్ అనేటువంటిది తీసుకోవడానికి వాళ్ళు ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ దట్ బెయిల్ బాండ్ and implemented via the detailed standard operating procedures and guidelines by the Union Home Ministry. Union Home Ministry దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని, డీటెయిల్డ్ గైడ్లైన్స్ని మనకైతే కనుక ఇష్యూ చేశారు. ఇవన్నీ ఇష్యూ చేసినప్పటికీ కూడా మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ కూడా ప్రాపర్గా మనకి ఏంటంటే కనుక వీటిని యూటిలైజ్ చేయట్లేదు. ద ఫండ్స్ ఆర్ మేడ్ అవైలబుల్ విత్ ద సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఫర్ ద డిస్బర్సల్ ఆర్ దట్ ఆఫ్ ద స్టేట్స్. However, the most states and UTs have not identified beneficiaries, leaving the funds underutilized. సో బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయలేదు. మరి ఐడెంటిఫై చేయకుండా ఇంకా ఎవరికి ఇస్తారు? అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఆ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ మనకి మల్టిపుల్ వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా ఫండ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి అంటూ యూనియన్ హోమ్ మినిస్ట్రీ కన్సిస్టెంట్గా మనకైతే కనుక అడుగుతోందండి. ఎస్, ఓన్లీ ఎ ఫ్యూ స్టేట్స్ ఆర్ యూటీస్ హ్యావ్ యాక్టివ్లీ ఇంప్లిమెంటెడ్ ద స్కీమ్, బట్ మిగతా వాళ్ళు ఎవరో కూడా మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేయలేదు అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ in implementing the support to poor prisoners scheme. How can it help to address the issue of prison overcrowding in India? సో మన యొక్క ప్రిజన్స్ అనేటువంటివి హ్యూజ్లీ ఓవర్ క్రౌడెడ్ అండి. అండ్ అందుకనే వాళ్ళకి ఈవెన్ చాలా బేసిక్ ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడట్లేదు అనమాట, లేవు మనకి. అందుకనే హ్యూజ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేటువంటివి కూడా మనకైతే కనుక జరుగుతున్నాయి. సో నౌ ఈ యొక్క సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకంటే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంది. ఇదేం చెప్తుంది? టు ప్రొవైడ్ ఈక్వల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు దట్ ఆఫ్ ద పూర్ పాపులేషన్. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ద స్టేట్ షెల్ ఎన్ష్యూర్ దాట్. సో దట్ ఈస్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అనేటువంటిది అందే విధంగా చూసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 39Aలో మనకి మెన్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి పార్లమెంట్ ఏం చేసింది? లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అనేటువంటి దానిని మనకి ఏంటంటే పార్లమెంట్ ఎనెక్ట్ చేసి సెంట్రల్ లెవెల్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటి దానిని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో స్టేట్ లెవెల్లో SLSA, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. దెన్ వీ హ్యావ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి మనకి ఏంటంటే డిఫరెంట్ బాడీస్ని మనకైతే ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ చేయబడటం జరిగింది. వీళ్ళ పని ఏంటి? ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. పూర్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ అది కూడా ప్రొవైడ్ చేయడం, విక్టిమ్స్కి కంపెన్సేషన్ అది ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తుంటారు ఈ బాడీస్ అనేటువంటివి. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది అర్థం కావాలన్నమాట మనకి, అండర్లయింగ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఈ పూర్ ప్రిజనర్స్ గురించి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి? సపోర్ట్ టు పూర్ ప్రిజనర్స్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు. కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు? స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని అడుగుతోందనమాట, ఇంప్లిమెంట్ చెయ్యమని, ప్రాపర్గా ఫండ్స్ అనేవి ప్రాపర్గా యూటిలైజ్ చెయ్యమని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతోంది. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Modi accepts the Canadian Prime Minister Carney's invite to that of the G7. So this is another important thing. మనకి ఈ G7 సమ్మిట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. మనకి వాటి గురించి ఏమేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ G7 అంటారు. దెన్ వీ హ్యావ్ ద G20. Then we have the Shanghai Cooperation Organization. Then we have BRICS. Then we have BIMSTEC. Then we have IORA, Indian Ocean Rim Association. Then we have Indian Ocean Commission. Yes. Then next వచ్చేసి we have East Asia Summit. Then next వచ్చేసి Asia Pacific Economic Cooperation, APEC. ఇలా ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ మనకి చాలా ఖచ్చితంగా మనకు తెలుసుకోవాల్సినటువంటివి ఉంటాయి. ఇవి మీరు ఇంపార్టెంటా కాదా అనేటువంటిది 2025 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ తీస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. బ్రిక్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, బిమ్స్టెక్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. సో కాబట్టి 2 క్వశ్చన్స్ ఇక్కడే వచ్చేసాయి మనం చెప్పిన 8 వాటిల్లో మనకి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేసుకోండి. నౌ హియర్ ఇఫ్ యూ సీ ద థింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ G7కి సంబంధించినటువంటి సమ్మిట్ వచ్చేసి 2025లో మనకి ఏంటంటే ఇప్పుడు కెనడాలో మనకి జరుగుతోంది. దానికి సంబంధించి మనకి ఇన్విటేషన్ వచ్చిందనమాట. సో మనకి G7 కెనడా యొక్క హెడ్ మనకైతే కనుక కాల్ చేసి, సో హీ హ్యావ్ ఇన్వైటెడ్ అస్ టు అటెండ్ ద G7 సమ్మిట్. ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనము G7లో మెంబర్ కాదండి, యాజ్ ఎ స్పెషల్ ఇన్వైటీగా గెస్ట్గా మనం ఏంటంటే మనం ఇన్వైట్ అవుతున్నాం అనమాట. ప్రతి సంవత్సరం మనం ఏంటంటే ఈ G7 సమ్మిట్స్కి అటెండ్ అవుతూ ఉంటాము. ఇక్కడ రాశారు చూడండి, ద ఇన్విటేషన్ ఫర్ ఇండియా యాజ్ ఎ గెస్ట్ ఇన్వైటీ ఫర్ ద G7 సమ్మిట్ ఈస్ టు బీ హెల్డ్ అట్ ద, సో దట్ ఈస్ కనాన్స్కీస్, ఆల్బర్టా ప్రొవిన్స్ ఆఫ్ కెనడాలో మనకైతే కనుక జరుగుతోంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం తెలుసుకోవాలి మనకి, సిలబస్లో వచ్చేసి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ రీజనల్ గ్రూపింగ్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీనిని కవర్ చేసుకుంటాము. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ అటెండ్ ద G7 సమ్మిట్ ఇన్ కెనడా నెక్స్ట్ వీక్ after receiving an invitation from the Canadian Prime Minister Mark Carney. This marks a diplomatic reset amid the strained relations over the Khalistan issue. India and as well as Canada relations చాలా సివియర్గా మనకి ఈ మధ్యన స్ట్రెయిన్ అయితే కనుక అయ్యాయి. నౌ అగైన్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్విటేషన్ అండ్ ఆల్, ఈ యొక్క డిప్లొమాటిక్ రీసెట్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక చెప్పడం జరుగుతోంది. హీ విల్ రిప్రజెంట్ ద ఇండియా అట్ ద G7 సమ్మిట్ ఇన్ ద ఆల్బర్టాలో మనకి ఏంటంటే రిప్రజెంట్ చేస్తున్నారు. And it is the first official visit to Canada since the year 2015. 2015 దగ్గర నుంచి మనకి ఏంటంటే కనుక this is the first official visit. And it is seen as a step to restore the bilateral ties which are strained due to the Khalistani separatist activities, particularly after the killing of Hardeep Singh Nijjar in the year 2023. So after the killing of this particular individual మనకి ఏంటంటే రిలేషన్స్ అనేటువంటివి ఇంకా ఫర్దర్గా మనకి స్ట్రైన్ అయిపోయాయి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కెనడా. నౌ సో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు రెజ్యూమ్ ద పీపుల్ టు పీపుల్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ డైలాగ్, అండ్ ఆల్సో ఎయిమ్డ్ టు రెడ్యూస్ ద టెన్షన్స్ అండ్ అడ్రసింగ్ ద షేర్డ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి ఏంటి అని అంటే కనుక, అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద అటెండింగ్ దిస్ సమ్మిట్ ఈ విల్ మీట్ ద ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ ఫ్రాన్స్ యొక్క హెడ్, యూకే, ఇటలీ, జపాన్, జర్మనీ అండ్ ఈవెన్ ద యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కూడా మనకైతే కనుక మీట్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. హియర్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ G7 గురించి మనకి తెలియాలి. G7 అనేటువంటి గ్రూప్
గ్రూప్ 1975లో ఫార్మ్ అయిందమ్మా. కానీ అంతకుముందు G6గా మనకైతే కనుక ఉండేది. మనకి USA, UK, ఫ్రాన్స్, ఇటలీ, జపాను, జర్మనీ వీళ్ళు మనకు ఉండేవారు. ఆ తర్వాత మనకి ఏంటంటే సో కెనడా కూడా యాడ్ అయిన తర్వాత ఇట్ బికేమ్ ద G7. అండ్ ఈవెన్ దిస్ G7 టెంపరరీలీ బికేమ్ ఈవెన్ G8 యాజ్ వెల్. రష్యా అయితే మనకి 1997లో మనకైతే జాయిన్ అయింది. బట్ కానీ 2014లో ఈ యొక్క క్రిమియా ఎనెక్స్ చేసినందుకు గాను వీళ్ళు మనకి ఏంటంటే రష్యాని సస్పెండ్ చేసేసారు G7 అనేటువంటి గ్రూపు. సో దట్ ఈస్ మనకి ఏంటంటే G7 గురించి మనం మాట్లాడుకుంటే అప్పట్లో 1970sలో అంటే ఆయిల్ క్రైసిస్కి ఎగనెస్ట్ రెస్పాండ్ అవుతూ మనకైతే కనుక G7 అనేటువంటి దానిని క్రియేట్ చేశారు. నౌ ఈ రోజున వీళ్ళు వాటికి మాత్రమే పరిమితం అయిపోకుండా రకరకాల ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్, సెక్యూరిటీ, టెక్నాలజీ, హెల్త్, ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా వీళ్ళు మనకైతే కనుక ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, G7కి ఒక ప్రాపర్ పర్మనెంట్ సెక్రటేరియట్ అంటూ కూడా మనకి ఏమీ లేదు. అండ్ అలాగనే ఒక చార్టర్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ ఏ UN చార్టర్ ఉంది మనకి. అలాగే బిమ్స్టెక్ తీసుకున్నాం అనుకోండి, బిమ్స్టెక్ కూడా చార్టర్ ఉంది. బిమ్స్టెక్ చార్టర్ రీసెంట్గా మనకి ఫోర్స్లోకి వచ్చింది. మరి అలాగే G7కి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ ఒక చార్టర్ కానీ మనకైతే కనుక లేదు అని చెప్పి మనకు చెప్తున్నారు. అండ్ రొటేటింగ్ యాన్యువల్ ప్రెసిడెన్సీ ఆర్గనైజర్స్ అండ్ సెట్ ద సమ్మిట్ ఎజెండా. సో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు మనకి ఏంటంటే రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు హెడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సమ్మిట్ ఎజెండా అనేటువంటి దానిని మనకి డిసైడ్ చేస్తూ ఉంటారు మనకి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ గురించి మనకు తెలుసుకోవాలి. జనరల్లీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఫార్మల్ ఎంట్రీ క్రైటీరియా లేదు, కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే అందరూ కూడా వెల్దీ డెమోక్రసీస్ దీంట్లో మనకి మెంబర్స్గా మనకైతే కనుక ఉంటారు మనకి. క్లియర్. అండ్ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ని మనకైతే కనుక తీసుకున్నారు లైక్ విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ రెస్పాన్సెస్ లైక్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు, COVID-19 పాండమిక్, యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి ఎగనెస్ట్గా ఇది చేయడంలో G7 మనకి ఏంటంటే చాలా క్రూషియల్ రోల్ అయితే మనకి ప్లే చేసింది. అండ్ అలాగే సంథింగ్ కాల్డ్ టెక్నాలజీ పరంగా కూడా మనకి ఏంటంటే హిరోషిమా AI ప్రాసెస్ అంటూ కూడా మనకి అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దే సంథింగ్ ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటూ మనకైతే తీసుకుని వచ్చారు. దీన్ని మనకి ఏంటంటే G7 సమిట్ వాళ్ళే మనకైతే కనుక లాంచ్ చేయబడటం జరిగింది. ఇట్ ఈస్ టు ప్లాన్ టు సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్లీ అండ్ యాజ్ ఎ కౌంటర్ టు ద చైనాస్ BRI. సో ప్రపంచంలో మనకి ఏంటంటే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి ఫండింగ్ అది ప్రొవైడ్ చేయడం గురించి ఈ PGII అని చెప్పి తీసుకుని వచ్చారండి. ఈవెన్ ఇది కూడా అడిగారు మనకి. పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ PGII ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ గ్రూపింగ్ అని చెప్పేసి అడిగారు మనకి. G7, G20, SCO ఇలా విధంగా అడుగుతారు మనకి. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద G7 అండి మనకి. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. బట్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట ఎవరికి, ఈ G7కి సంబంధించి. సో G7 ఒకప్పుడు అంటే ఫార్మ్ అయినప్పుడు అరౌండ్ 50% ఆఫ్ ద గ్లోబల్ GDP మనకి ఏంటంటే కనుక ఈ G7 కంట్రీస్ నుంచే ఉండేది. కానీ ఈ రోజున ఇట్ ఈస్ లెస్ దాన్ 30% అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. అండ్ మెయిన్లీ దే హ్యావ్ ద వెస్ట్రన్ బయాస్ అండ్ వెరీ స్లో యాక్షన్ ఆన్ గ్లోబల్ ఇష్యూస్. సో గ్లోబల్ ఇష్యూస్ అంటే వాటి మీద మాత్రం వీళ్ళ యొక్క యాక్షన్స్, ఇనిషియేటివ్స్ అనే రెస్పాన్స్ అనేటువంటిది కూడా చాలా స్లోగా మూవ్ అవుతోంది అంటూ మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే అంటే డిఫరెంట్ క్లైమేట్ పాలసీ మీద, గ్లోబల్ ట్రేడ్ మీద, చైనాని ఏ విధంగా మనం ఏంటంటే కౌంటర్ చేయాలి దాని మీద వీళ్ళకి రకరకాల ఇంటర్నల్ డివిజన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇది కూడా G7ని తన యొక్క ఫుల్ పొటెన్షియల్ లెవరేజ్ చేయకుండా మనకి ఏంటంటే కనుక ఆపుతోంది అంటూ చెప్పడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ జియో పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి వర్సెస్ యూరప్ ప్రయారిటీస్. సో USA యొక్క ప్రయారిటీ తీసుకుంటే చైనాని కౌంటర్ చేయడం, యూరప్ యొక్క ప్రయారిటీ తీసుకుంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో అక్కడ కౌంటర్ చేయడం. ఈ విధంగా మనకి ఏంటంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకైతే కనుక ఉన్నాయి తప్ప కలెక్టివ్ ప్రయారిటీ అనేటువంటిది మనకైతే కనుక చాలా తక్కువగా అలైన్ అయి ఉన్నట్టు కనిపిస్తోందంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా రీజనల్ అదర్ గ్రూపింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ నేషన్స్ లాంటి గ్రూపింగ్స్ అనేటువంటివి ఈ రోజున కౌంటర్ టు G7గా మనకైతే కనుక ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ కూడా మనకి జరుగుతుంది కదండి. 2025లో బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది. దానికి సంబంధించి మన యొక్క
హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా విజిట్ చేస్తారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయబడడం జరిగింది ఎస్టర్డేస్ క్లాస్లో మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఇండియా దో నాట్ ఏ మెంబర్, ఇండియాస్ రిపీటెడ్ ఇన్విటేషన్స్ హైలైట్స్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ అలైన్మెంట్ విత్ G7 ఆర్ మేజర్ గ్లోబల్ ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ, క్లైమేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సప్లై చైన్ రెసిలియన్స్. మనము మెంబర్ అయితే కాదండి, బట్ స్టిల్ వీ హోల్డ్ దట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మనకైతే కనుక ఉందన్నమాట మనకి. Because our focus, our alignment is also with the same towards these particular issues కాబట్టి అని చెప్పేసి. కాబట్టి G7 యాజ్ సచ్ ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్గా మీకు అయితే తెలియాలి. అండ్ G7 సమిట్ కెనడాలో జరిగినటువంటి అవుట్కమ్స్ ఏంటి అనేటువంటి తెలియాలి. దెన్ అలాగే ఎస్టర్డేస్ క్లాస్లో కవర్ చేసినటువంటి బ్రిక్స్ సంబంధించినటువంటి సమిట్ అవుట్కమ్ ఏంటి అనేటువంటిది కూడా, అవుట్కమ్ ఏంటి మనం క్లోజ్గా వాచ్ చేయాలన్నమాట మనం. బికాస్ దీస్ విల్ ఓన్లీ బి ద ఇష్యూస్ అండి. మనకి ప్రిలిమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేటువంటివి ఇక్కడి నుంచే వస్తాయి మనకి. క్లియర్? Moving on to that of the next important article. Yes, and coming to the today's question, the state shall promote equal justice and free legal aid is mentioned under which article? Article 37, Article 39A, Article 43B, Article 48A. If you know the answer, please comment your answer, and alage if you have liked the video, please do like it and share it to your friends as well. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye. And